వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. ఒక్కసారి రథసప్తమి స్పెషల్ ఒక్కసారి. రథసప్తమి సూర్యారాధనలో భాగంగా ఈ రోజున పూర్తిగా ఉత్తరం వైపుకి వాలిపోతాడు సూర్యుడు. అన్ని డిగ్రీలు వచ్చేస్తాడు అన్నమాట. కానీ చూడండి, ఎప్పుడు స్టూడియోలో ఉండే అక్కడ బయటకు వస్తే పక్షుల అరుపులు కేకలు కిలకిలా రావాలి, ఎంత బాగున్నాయో. చక్కగా దీన్ని అలంకరించుకోవటం ఈ రథాన్ని. ఇంకా పువ్వులు ఇంకా పువ్వులు పెట్టి పువ్వులతోటి ఏం చేసినా చెయ్యొచ్చు. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి ఏకాంతాయ కళ్యాణి దేవి దేవతనామ. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు నేను రమ్మగారు రథసప్తమి స్పెషల్ పాయసన్నం మీ అందరికీ చేసి చూపిస్తున్నామండి. ఎప్పుడు మనం వీడియోల రూపంలో రథసప్తమికి ఎలా ఉండాలి, ఏం చేయాలి, పూజా విధానం ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం కదా. ముఖ్యంగా పాయసన్నం అది డైరెక్ట్గా చేసి చూపిస్తున్నా. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. మొత్తం రెడీ చేసినట్టున్నారు కుంపటితో సహా. అంటే మామూలుగా దాల్ పెడతాము, ఇలా మన బాల్కనీలో మాడాల మీద దాల్ పెట్టి కింద వాళ్ళు గోల్ చేస్తారు. కుంపటి సేఫ్ అని కుంపట్లో పెట్టుకుంటాం. ఇదిగో మన కుంపటి సిద్ధంగా ఉంది. ఓకే అండి. ఈ కుంపట్లో ఏం చేద్దామంటే మంచి పర్ఫెక్ట్ ఆవు పిడకలు ఉన్నాయి మన దగ్గర. ఓకే, వీటిని పేర్చేద్దాం. మొదట కుంపటి వెలిగించుకుని చేయటం మామూలుగా నేను ఎప్పుడు చేసేదే. నేనేం చేస్తున్నానంటే శాస్త్రానికి 2-3 ఆవు పిడకలు పెట్టి కొంచెం ముందుకు కింద బొగ్గులు పోసేసుకుంటున్నాను. సరే, ఇవాళ మనం వీడియో కోసం చేస్తున్నాం కాబట్టి పూర్తి పిడకలు ఇంటి దగ్గర అట్లా చేస్తాం, ఊర్లో అట్లా చేసేవాళ్ళం. చిన్న చిన్న ముక్కలు చేస్తే మనకి ఏంటంటే చకచక ఇది చేయను. రథసప్తమి స్పెషల్ ఇది కదా రమ్మగారు. మీ కింద ఒక పెద్దది పెట్టి అది పెట్టు, చిన్న చిన్నవి పెట్టి మనకి అంటుకుంటాయి చాలా. ఇంకొకటి 2 చిన్న చిన్నవి ఈ గ్యాప్లు పూర్తి చేస్తే కొంచెం కర్పూరం పెట్టి వెలిగించుకోవచ్చు. మామూలుగా ఇది వరకు దేవుడు ఇది కాకుండా పాయసం కాకుండా మనం ఇంకేదైనా చేయదలుచుకున్నాం అనుకో, ఏ పాలో కాచుకుంటాము దానికి కింద నుంచి కొబ్బరి పీచు గానీ ఇక్కడ ఒక గ్యాప్ ఉంటుంది కుంపటికి. ఇది కొబ్బరి పీచు అంటించి ఇక్కడ పెడితే నిదానంగా మంట పైకి వచ్చి అవన్నీ అంటుకుంటాయి అనమాట. బొగ్గులు కానీ వేస్తే న్యూస్ పేపర్లు కూడా పెట్టేసేయచ్చు. మనం ఇది దేవుడి వ్యవహారం చేయబోతాం కాబట్టి కొంచెం కర్పూరాన్ని అటు ఇటు 4 బిళ్ళలు సర్దేసి ఇక్కడ 2-3 బిళ్ళలు వేసుకోవటం. తర్వాత ఏం చేయాలంటే ఇంక చాలు, ఇది అంటుకోవటానికి వీలుగా ఒక చిన్న గూడు లాంటిది పెట్టాలన్నమాట. కట్టేస్తే మనకి గాలికి అవునవును అంటుకోవాలి కదా. కుంపటి రాసుకుని లోపల మనం కొంచెం ముగ్గేసుకుని చిక్కుడుకాయలు రథం చేసుకుని కుంపటి కాగా ఇది టైం తీసుకుంటుందండి. ఇది అంటుకోవాలి, మనకి పాయసం ఉడకాలి, ఉన్నాయి కదా. ఈ లోపల మనం మిగిలిన పనులు చేసుకోవచ్చు. అలాగే రమ్మగారు, ఒక్కసారి రథసప్తమి స్పెషల్ ఒక్కసారి. రథసప్తమికి సూర్యారాధనలో భాగంగా ఈ రోజున పూర్తిగా ఉత్తరం వైపుకి వాలిపోతాడు సూర్యుడు. అన్ని డిగ్రీలు వచ్చేస్తాడు అనమాట. ఇవాళ నుంచి నడక చాలా స్పీడ్ ఎక్కుతుంది. ఇప్పటికే మనకి ఎండ వచ్చేస్తుంది. అవును, ఇంకా బాగా ఎండలు ఎదిగిపోతాయి. ఇంకొకటి 2 కర్పూరం ఏమన్నా ఇక్కడ వేసింది పక్కన కూడా అనుకుంటుంది. మనకి చక్కచక్క కావాలిగా. ఒకటో 2 పైన గాలి కదా, గబా 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 అంటే. అవును, చాలు చాలా. కానీ చూడండి, ఎప్పుడు స్టూడియోలో ఉండే అక్కడ బయటకు వస్తే పక్షుల అరుపులు కేకలు కిలకిలా రావాలి, ఎంత బాగున్నాయో. మొత్తం పోయి అంటుకుని చూసారా జయ? అవును రమ్మగారు. ఇదిగో ఒక ఇత్తడి గిన్నె పెడదాం. ఇందులో ఈ గిన్నెని కడిగి పెట్టుకోండి, తడి గిన్నె ఉండాలి. ఇక పాలు పోసిద్దాం. ఒక 1/2 లీటర్ పాలు చేయ. ఓకే అండి. రమ్మగారు, పాలు పోసి పెట్టాము. ఈ పాలు పొంగు రానివ్వాలి. ఈ లోపల మనం ఏం చేద్దామంటే చిక్కుడుకాయలు రథం చేసుకోవటము. బియ్యానికి ఇందులో 3 గుప్పెళ్ళు బియ్యం వేస్తాం. 1/2 లీటర్కి 3 గుప్పెళ్ళే లెక్క సరిపోతుందండి. అంతే. దానికి కొంచెం నెయ్యి రాసి పక్కన పెట్టుకోవాలి. 3 లెక్క ఏంటి రమ్మగారు? అట్లా ఏమన్నా ఉందా? ఏదైనా శాస్త్రానికి 3 చేస్తామండి. దానికి నెయ్యి రాసేసి పక్కన పెట్టుకుంటే ఇది పొంగు వచ్చేటప్పుడు మనం వేసేస్తాం. అంతే. పొంగి పొర్లి కుంపట్లో పడిపోకర్లా, పైకి వచ్చినప్పుడు వేసేస్తే సరిపోతుంది. మరి మనం రథం చేసేసుకుందామండి రమ్మగారు. ఈ పాలు పొంగేటప్పుడు సూర్యనారాయణ మూర్తి తండ్రి, నీ దయ వల్ల మా జీవితం, మా ఇల్లు, వాకిలి, మా రాష్ట్రం, దేశం అన్ని కూడా పాలు పొంగినట్టు సిరులు పొంగాలి. అంతే, ఎంతో బాగుండాలి అందరికి. ఓ దండం పెట్టుకోవటం. సూర్యుడు చక్కగా కనపడుతున్నాడు చూడు మనం. అవునండి, అవును. ఓపెన్ ఎయిర్ చేయటం మంచి సరదాగా ఉంటుంది. బాగుంది. కొంచెం టఫ్ గా ఉంటుంది. నిదానంగా పొంగుతుంది. ఇంత గాలి లేకపోతే ఈ పాటికి అయిపోయింది. గాలి ఎక్కువ అయ్యేసరికి
స్టవ్ మీద అయితే మొత్తం ఇలా బళ్ళమని వచ్చేస్తుంది. అవును ఇంకోటి నిదానంగా వస్తుంది కదా, తాపిగా లేదు, కొంచెం కొంచెం స్లో మోషన్ లో వస్తుంది, సినిమాటిక్ గా. వేసైనా వేసేయండి అమ్మగారు. ఒకటి మళ్ళా రెండో పొంగు రానిచ్చి రెండోది వేస్తాం. స్టవ్ మీద అయితే కుంపటి కాబట్టి అంత రాకపోవచ్చు, అందుకని వేసేస్తాం. మూడు చిటికలు తీసివేయి నువ్వు కూడా. చిటికలు చిటికంటే తెలుసా అది. దీని మీద మూత పెట్టి తాపీగా నిదానంగా ఉడకనిద్దాము. ఈ లోపల మనం పూజ ఏర్పాటు చేసుకుంటాం. అలానే రమ్మగారు. రమ్మగారు ఇక బియ్యం అన్నం ఉడికిపోయింది చేయచ్చు అనిపిస్తుందా? అవునండి, దగ్గరకు వచ్చేసింది కదా. మెతుకు ఉడికిపోయినాక ఏమైనా చూడు, మన మామూలు పరమాన్నానికి బాగా చిమడు ఉడికిపోతుంది అన్నం. అవును చూడండి. రథసప్తం పాయసం మాత్రం ఒక రవ్వ బిరుసు ఉంటుంది. పూర్తి పాలతోటి ఉడికే అన్నము టైం పడుతుంది. అవును, కొంచెం తడి ఉండగానే బెల్లం వేసేద్దాము. ఒక 3 గుప్పెళ్ళు అన్నం వేసాం, బియ్యం వేసాం కదా. అవును, 3-4 గుప్పెళ్ళు అయినా వేసుకోవాలి బెల్లం. అవును, కొంచెం ఎక్కువ వేయాలి కదా. వేసేస్తాం. వేసేయండి. మామూలుగా మనం కరగబెట్టి వేసుకుంటున్నాం. కొంచెం మంచి బెల్లం చూసుకుని వేసుకుంటే ఇది విరిగిపోకుండా ఉంటుంది. అవును, ఒక్కసారి పైకి కిందకి కలిపేసి ఒక 4 నిమిషాల పాటు ఉండనిస్తే అదే నిదానంగా కలిసిపోతుంది. కలిపేద్దాం. పాయసం పూర్తిగా పక్కన నెయ్యి ఉంది చూడు, కొంచెం అందుకు కొద్దిగా నెయ్యి వేద్దాం చేయ. ఇందులో మనం ఏలకొళ్ళు అవేమి ఏమి వేయం కదా, నెయ్యే పొయ్యి మీద ఉండగా వేయటం, మళ్ళీ దింపాక మళ్ళీ ఒక నెయ్యి చొక్కేసి చూపించాం. ఈ లోపల మనం చిక్కుడుకాయలు రథం చేసుకుందామా. అట్లానేనండి. 7 గుర్రాలు సూర్యుడికి, అందుకని 7 చిక్కుడుకాయలు సమాన సైజులో 2 మొదటి పుల్లలు మనకి కావాలి. మరి 4 కావాలి రథం కోసం అండి. 5 పూచిక పుల్లలు చేయ. టూత్పిక్స్ తోటి కూడా చేసుకోవచ్చు, అవి ఈవెన్ సైజులో కూడా ఉంటాయి. గుచ్చటం కాయలు. ఇప్పుడు వీటి కూడా ఇది ఎటు పెట్టామో దీన్ని కూడా అట్టే పెట్టుకోవాలన్నమాట. గింజలోకి గుచ్చితే గట్టిగా ఉంటాయి. అవును, కండలో కాకర. ఇది రథం అంటే రథం షేప్ లో ఏం చెయ్యం. శాస్త్రానికి ఈ చిక్కుడుకాయల రథాన్ని చేస్తాం అన్నమాట. 7కి లెక్క ఏంటి రమ్మగారు? 7 గుర్రాలు ఆయన గుర్రాలని. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం అని చెప్తారు. ఇగో ఇలా దీని మీద నుంచి ఇటు 2 పుల్లలు వచ్చి ఇలా నిల్చుంటుంది. రథం లాగానే ఇంచుమించుగా అదే షేప్ లో వస్తుంది. మనకు నుంచోటం కోసమే. ఇది ఊరికే శాస్త్రానికి చేసేది కానీ అంతకంటే పెద్ద విశేషమైన వ్యవహారం ఏమి ఉండదు ఇందులో. కాయ గట్టిగా ఉంటే ఈజీగా దిగిపోతుంది. లేకపోతే కొంచెం సతాయి పుల్లలు కొంచెం సరిగ్గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ 3 ఇలా రథం గోపురం లాగా వస్తుంది. అదే అంతే. ఇంకా ఇందులో ఏవో పరమాద్భుతాలు ఏమీ ఉండవు. అద్భుతంగా చేసే ప్రక్రియ ఇది ప్రక్రియ కాదు. రెండోది ఏంటంటే ఇది ఒక విధానం ప్రకారం మనం ఆయన్ని ఇక్కడ కూర్చోబెట్టాం. ఈ కింద ఏదైనా ఎత్తుగా పెట్టుకుంటే కరెక్ట్ గా కూర్చుంటుంది అన్నమాట. మన దగ్గర సూర్య ప్రతిమ ఏదైనా ఉంటే పెట్టుకుంటాం చేయ. చాలా సాధారణంగా ఎవరి దగ్గర సూర్యుడి ప్రతిమలు అవి ఉండవు. అవును, మనం ఈ చిక్కుడుకాయల రథమే నీకు చేత వచ్చినా చేత రాకపోయినా ఎలా ఉన్నా సరే ఇదే మన రథం అంతే. దీని మీదకే మనము ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు కదా, మన వెనకాలే సూర్యుడు ఉన్నాడు. ఆ వెనకాలన్న సూర్యనారాయణ మూర్తిని ఈ చిక్కుడుకాయల రథం మీదకి ఆహ్వానిస్తాం. ఇక్కడికి రానైనా అని చెప్పి చక్కగా దీన్ని అలంకరించుకోవటమే రథాన్ని. ఇంకా పువ్వులు పెట్టి పువ్వులతోటి ఏం చేసినా చెయ్యొచ్చు. మనం బ్యూటిఫికేషన్ కోసం చేయట్లేదు, జస్ట్ విధానం చెప్పుకుంటున్నాం అంతే. మనం ఏదైనా అలంకారాలు చేసి అలా వీడియోలు తీసేటప్పుడు మనం ఏటా చేసినా చేయకపోయినా బోల్డ్ అని వేషాలు వేస్తాం. అవేం వేయట్లేదు ఇప్పుడు. ఒక చిన్న పసుపు వినాయకుడిని కనుక చేసి పెట్టుకుంటే, అంటే ఏది ప్రతిమా విశేషం లేదని మనకు ఇది లేకుండా పసుపు తోటి ఒక చిన్న వినాయకుడిని చేసుకుంటే, గౌరీదేవిని కానీ చేస్తే సరిపోతుంది. మన దగ్గర ఈ అరసవెల్లి సూర్యనారాయణ మూర్తిది ఏదైనా ప్రతిమా విశేషం అలా ఉన్నాయనుకో అవి కూడా పెట్టుకోవచ్చు. తర్వాత ఈ కోణార్క సూర్యుడు అలా ఉంటాడు మన దగ్గర, కొంతమంది ఇళ్లలో ఉంటాడు కదా,
అవునండి. అప్పుడు కూడా పెట్టుకోవచ్చు. చిన్న గౌరి అదే ఇప్పుడు హరిద్రా బింబంలోనే అంటే పసుపు ముద్దకే మనం సూర్యుడిని పిలుస్తాం అన్నమాట. అందులోకి దీపానికి కూడా చిన్న అలంకారం చేద్దాం. మనం ఇట్లా వాకిట్లో చేసుకునేటప్పుడు నిలువు ఒత్తి కనుక వేస్తే ఇట్లా ఇది కొండెక్కకుండా ఉంటుంది. పక్కకు పెట్టిన ఒత్తి పడిపోతుంది, అంటే వెళ్ళిపోవచ్చు, కానీ గాలికి నిలువు ఒత్తి నుంచుంటుంది అనమాట. ఎంత గాలి వస్తుందో చూడు. ఆదిత్య హృదయం కానీ, నవారియా స్తోత్రం కానీ, సూర్యమండల స్తోత్రం కానీ ఏది చదువుకుంటే అది చదువుకోవటం. ఓకే. ఆగట్లేదయ్యా. ఏదో దీపారాధనకు ఒక పువ్వు, సూర్యుడికి కొన్ని పుష్పాలు, సర్వదా జయమంగళం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంగ్రేగం స్మరామి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషాం ఇందీవరస్యామో హృదయస్థో జనార్దనః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. సప్తమ్యాం రథసప్తమి నామ పుణ్యతిథౌ భృగువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్మాకం సహకుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయాభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ సూర్యనారాయణ దేవతాముద్దిశ్య శ్రీ సూర్యనారాయణ దేవతా ప్రీత్యర్థం రథసప్తమి పూజాంగ అహం కరిష్యే. రథంగా కలసారాధనం కరిష్యే ఏదో చేస్తాము. కలసాలు ముఖాలు విష్ణువులు అన్నీ చేసేసినట్టే. ఇదిగో నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఇంక ఇబ్బంది లేదు. స్నానం పెట్టుకో జయ. జయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హారి హిరణ్మయవ పుర్ధృత శంఖ చక్ర. సూర్యుడికి 12 నామాలు ఉన్నాయి. ద్వాదశ నామావళి చెప్తారు. ఈ నెల రోజులు కూడా చదువుకోవచ్చు. మిత్రాయ నమః రవయే నమః అని చెప్తారు. ఈ 12 నామాలు ఒక మాట చదువుకోవటం. తర్వాత ఇప్పుడు మనం పాయసం పక్క దగ్గర పెట్టుకున్నాం కదా. అవునండి. దీన్ని మనకి చిక్కుడాకులు కనుక దొరికితే ఒక పళ్ళెంలో చిక్కుడాకులు పరిచి అందులో పెట్టుకోవటమా? అందులో పెట్టి నివేదన చేసేస్తాం అన్నమాట. ఈ సీజన్ వచ్చేసరికల్లా చిక్కుడాకులు ఒక రకంగా అవుతాయి జబ్బుగా. అవును రమ్మగారు, ఎక్కడ చూసినా ఇలానే కనిపిస్తా ఉన్నాయండి. 5 ఆకుల్లో పెడతాం జయ, 7 ఆకుల్లో పెట్టుకుంటాము అట్లా అన్నమాట. మిత్రాయ నమః. ఈ నామాలు చదువుకుంటే మంచిది జయ. ఓం రవయే నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానవే నమః, ఓం ఖగాయ నమః, ఓం పూష్ణే నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం మరీచయే నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం మర్కాయ నమః, ఓం భాస్కరాయ నమః. మనం ఏదైనా పళ్ళు అవి పెట్టదలుచుకుంటే అవి కొబ్బరికాయ కొడితే అది. నిజానికి ఇవన్నీ ఊరికే మనం చేసినాం, కానీ పాయసమే ముఖ్య నివేదన. ఓం భూర్భువస్సువరేణ్యం భర్గో దేవస్య ధియో యో నః ప్రచోదయాత్ తాపో జ్యోతిర సమత బ్రహ్మ భూర్భువస్వరం సత్వం తత్వేన పరిచించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం ఉపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ. భాస్కరాయ నమః తాంబూలం సమర్పయామి. ఓం ఆదిత్యాయ నమః ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. ఏకాంతాయ కళ్యాణితే నిత్యర్చనామ శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసనపదై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయ మంగళం. రథసప్తమి పూజా విధానం అంటే ఏదో విశేషంగా చేయాలనుకోవద్దు. పాయసం చేయటం చాలా ముఖ్యం. పొంగే పాలల్లో బియ్యం వేసి పాయసాన్నం వండటం, కొంచెం సూర్యబింబం కనపడే చోట ఒకసారి నమస్కారం చేసుకుని నివేదన చేయటమే. చిక్కుడుకాయలు రథం చేసుకుంటామా, చిక్కుడాకులు దొరుకుతాయా, వాటికంటే మన లోపల ఆస్థ చాలా ముఖ్యం. ఇంత వివరంగా నేనేం పెద్ద వివరంగా చేయలేదు, ఒక మాదిరిగా చేస్తాం. ఇంత మాత్రం చేసినా సరే మనకి లోపల ఉండటం, పగలు భోజనం చేసి సాయంకాలం ఉపవాసం చేయటమే దీని లక్షణం అన్నమాట. ఇదిగో మన చిక్కుడాకుల్లో ప్రసాదం తింటూడు. కుంపట్లో చేసిన ప్రసాదం. ఈ మాఘమాసం అంతా ఏమీ చేయలేకపోయినా స్నానం చేసి సూర్యుడికి దండం పెట్టుకోండి. అలాగే